హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు వీడియోలో డిఫరెంట్ అయిన గార్లాండ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం లేజర్ కటింగ్ పెటల్స్ తీసుకున్నానండి. సైజ్ అనేది 2 ఇంచెస్ పొడవు, అలాగే 1 ఇంచ్ వెడల్పు ఉంటుంది. డబ్ల్యూ షేప్ కటింగ్స్ తీసుకున్నాను. రెడ్ కలర్ తీసుకున్నాను, చూస్తున్నారు కదా. క్లాత్ అనేది పాలిస్టర్ క్లాత్ అండి. ఇది మనం హ్యాండ్స్తో కటింగ్ కంటే ఇలాంటి లేజర్ కటింగ్స్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. షేప్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. వాష్ చేసిన తర్వాత కూడా ఎలాంటి డ్యామేజ్ కానీ థ్రెడ్స్ రావడం అలాంటిది ఏమీ ఉండదు. చూస్తున్నారు కదా. నేను దీనికోసం రెడ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ 2 కలర్స్ యూస్ చేస్తున్నాను ఈ గార్లాండ్ కోసం. అలాగే ఓన్లీ పెటల్సే కాకుండా సెంటర్లో వేయడానికి ఇలాంటి ప్లాస్టిక్ ఫ్లవర్స్ తీసుకున్నానండి, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. ఈ ప్యాకెట్ వెయిట్ అనేది 100 గ్రామ్స్ ఉంటుంది. చూస్తున్నారు కదా. ఇలా ఇన్ని ఫ్లవర్స్ వస్తాయండి ఈ ప్యాకెట్కి, 100 గ్రామ్స్ ప్యాకెట్కి. అలాగే మనకి 250 గ్రామ్స్, 500 గ్రామ్స్, 1 kg కూడా ఉంటుంది. ఒకసారి మనం ఈ ప్యాకెట్ని ఓపెన్ చేసి ఎన్ని ఫ్లవర్స్ వస్తాయో చూద్దాము. ఇది 100 గ్రామ్స్ ప్యాకెట్ అండి, చూస్తున్నారు కదా. చూసారు కదండి, మనకి 100 గ్రామ్స్కి ఇన్ని ఫ్లవర్స్ వస్తాయి. లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి మనకి క్వాంటిటీ అనేది కూడా ఎక్కువ వస్తుంది. చూస్తున్నారు, ఫ్లవర్ అనేది షేప్ అనేది ఇలా ఉంటుంది. ఇంకా దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద ఇస్తాను. ఇవన్నీ కూడా నేను సేల్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు ఫుల్ డీటెయిల్స్, అలాగే వెరైటీస్, ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక గార్లాండ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. అలాగే ఈ సెంటర్లో వేయడానికి గార్లాండ్లో మనం ఈ బీడ్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. ఈ లేజర్ కటింగ్ పెటల్స్లో కూడా ఇప్పుడు నేను తీసుకుంది డబ్ల్యూ షేప్ అండి. అలాగే దీంట్లో షేప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఓవల్ షేప్ కానీ, ఐ షేప్ కానీ, ఇలాంటి ఏవైనా మనం షేప్స్ అనేవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా. ఫస్ట్ నేను గ్రీన్ కలర్ పెటల్స్ అనేవి ఒక 3 తీసుకున్నాను. చూస్తున్న విధంగా ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకొని ఒక బీడ్, అలాగే తర్వాత రెడ్ కలర్ పెటల్స్ తీసుకున్నాను. ఇవి ఒక 5 పెటల్స్ తీసుకుంటున్నాను. ఇలా చూపించే విధంగా ఈ పెటల్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో మనం ఆ నీడిల్కి గుచ్చాలి, అంతేనండి. మనం 5 పెటల్స్ అయితే సరిపోతాయి. ఒకవేళ మీకు పెటల్స్ అనేవి ఎక్కువ కలర్ కనిపించాలనుకుంటే ఎక్కువ పెటల్స్ అయినా యూజ్ చేయొచ్చు. తర్వాత ఒక బీడు, తర్వాత ఒక ఫ్లవర్, తర్వాత మళ్ళీ ఒక బీడ్ అనేది పెట్టుకోవాలి. సేమ్ మళ్ళీ ఇందాక 5 పెటల్స్ రెడ్ ఇలా యూజ్ చేసాము, అలాగే ఇవి కూడా మళ్ళీ 5 పెటల్స్ అనేవి రెడ్ పెట్టుకోవాలి. ఇలా 5 పెటల్స్ తర్వాత మళ్ళీ బీడ్, ఫ్లవర్. ఇలాగ మన ఫ్లవర్స్ అనేవి నేను 10 ఫ్లవర్స్ తీసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్, తర్వాత సేమ్ మళ్ళీ 10 వైట్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ యూజ్ చేస్తున్నాను. ఇలాగ మనం గార్లాండ్ అనేది ఎంత పొడవు కావాలనుకుంటున్నామో అంత పొడవు కూడా యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్గా కావాలనుకుంటే గ్రీన్ కలర్ అనేది ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. దగ్గరగా వస్తాయి. నేను 10 ఫ్లవర్స్ తర్వాత గ్రీన్ కలర్ పెటల్స్ అనేది తీసుకున్నాను. ఇలాగ గార్లాండ్ మొత్తం కూడా మనం రెడీ చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్గా మనం దండ అనేది ఎంత పొడుగు కావాలో కంప్లీట్గా ఇలా రెడీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా. ఇలా రెడీ చేసుకున్నాక మనం హ్యాంగింగ్ కోసం రింగ్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. 2 వైపులా కూడా రింగ్స్ అనేవి అటాచ్ చేస్తున్నాను. రింగ్స్ అనేవి ప్లాస్టిక్ తీసుకున్నానండి. మీకు ఎవరికైనా వేరే రింగ్స్ లాంటివి ఏవైనా మనం యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఉలన్ లాంటివి ఏమైనా మన హ్యాంగింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అలాగే వీటికి మనం గార్లాండ్కి కింద బంచ్ లాంటివి యూజ్ చేస్తాం కదండి, అలాంటిదైనా మనం పెట్టుకోవచ్చు. కాకపోతే నేను ఇలాగ సింపుల్గా నార్మల్గా పెట్టేస్తున్నాను.
మీకు ఎవరికైనా కావాలనుకుంటే కింద బంచ్ లాగా ఏమైనా బీడ్స్ యూజ్ చేసి కింద బంచ్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా ఇలాంటి అందమైన గార్లెండ్ అనేవి మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.